ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 119, 136 వచనాన్ని చదువుకున్నా. జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపక పోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈరోజు మనం ఏ విషయంపై ధ్యానం చేయబోతున్నామంటే, జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపక పోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని పిల్లలుగా, దేవుని సంతానముగా దేవుడు మనకు ప్రసాదించినటువంటి సమృద్ధి కృపతో మనం ఎంత ఆశీర్వదింపబడ్డామో అనే ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒకవేళ ఆలోచించకపోతే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మనం దాన్ని గ్రహించాలి. మనం ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మనలోని వ్యక్తి క్రీస్తు స్వరూపములోనికి, ఆయన స్వభావములోనికి ప్రతిరోజు రూపాంతరం చెందుతూ ఉంటాడు. మన వ్యక్తిత్వం నుండి క్రీస్తు ప్రతిబింబించడం ప్రారంభమవుతుంది. గనుక ఇక మీదట మన గురించి మనం ఎన్నటికీ కూడా ఆలోచించం. మన కొరకు మనం ఆలోచిస్తూ ఉండం. కానీ కొన్నిసార్లు ఈ ప్రధానమైన విషయం దేవుని బిడ్డలమైన మన జీవితంలో కనిపించు. అలాగే అనేక మంది తాము పొందబోయే ఆశీర్వాదాల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. వీరు తమను తాము విశ్వాసులుగా చెప్పుకున్నప్పటికీ వీరుకున్న లక్ష్యము ఒకటే. మేము ఎలాగైనా ఆశీర్వాదాలు పొందాలి అనే లక్ష్యం కలిగే వారు ఉంటారు. అదే ప్రకారంగా మన అవిశ్వాసుల ప్రార్థనలు కూడా చూసినప్పుడు వారి కోరికలు వీరి వలనే ఉంటాయి. వారి ప్రార్థనలు కూడా వీరి ప్రార్థనల వలనే ఉంటాయి. వారు తమ దేవుళ్ళు వారి ప్రార్థనలు త్వరగా స్వీకరించాలనే ఉద్దేశంతో వారి దేవుళ్ళ ముందు విరాళాలు లేక కానుకలను అర్పిస్తూ ఉంటారు, బలులను అర్పిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలలో, దేవుని కుమారులలో ఈ విధముగా ఉండదు. వారు ఆత్మలో ఎదిగినప్పుడు వారు దేవుని మహిమను గూర్చియే చింత కలిగి ఉంటారు. అలాగే వారు ప్రజల మధ్యలో దేవునికి మహిమ కలగనట్లయితే వారు ఆత్మలో దుఃఖపడతారు. ఈ విధంగా వారు దుఃఖపడినప్పుడు వారిలో ప్రజల పట్ల ద్వేషం, అసహ్యం, కోపం రాదు, కానీ వారిపై ప్రేమనే పెరుగుతుంది. మనం క్రీస్తులో జీవించినప్పుడు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది మరియు మన నుండి ఆత్మ ఫలములను కనపరుస్తుంది. ఇక అప్పుడు మనం కూడా ప్రజలను ప్రేమించే మనస్సును కలిగి ఉంటాం. పాత నిబంధనలో కాస్త మనం చూసినట్లయితే ఆనాటి పరిశుద్ధులు ప్రతీకారం కోసం ప్రార్థించేవారు. వారు ఎందుకలా ప్రార్థించేవారంటే, అప్పటికి వారు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా లేదా మందిరాలుగా కాలేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకో. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను క్రీస్తు స్వభావంలోనికి మార్చినట్టుగా వారి జీవితాలను మార్చలేదు. అయినప్పటికీ వారు తమ జీవితాల ద్వారా దేవుని ప్రేమను కనపరిచినారు. అబ్రహాం, యోసేపు, దానియేలు ఇతర పరిశుద్ధులను మనం చూసినట్లయితే దేవుని ప్రేమను వ్యక్తం చేశారు. ఉదాహరణగా దేవుని ప్రేమ యొక్క ఆనందాన్ని అనుభవించేవారు ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు. అంతేకాకుండా నశించిపోయేవారు దేవుని ధర్మశాస్త్రమును లేక దేవుని వాక్యమును అనుసరించాలనే భారం కలిగి ఉంటారు. కీర్తనకారుని కాస్త మనం చూసినట్లయితే నా కన్నీరు ఏరులై పారుచున్నది అని చెప్పుచున్నారు. ఇతడు సిలువలో క్రీస్తు ప్రేమను చూడలేదు. ఇతనికి పరలోకం మరియు నరకం గురించి, ధవల సింహాసనం గురించి మనకు తెలిసిన విధముగా అతనికి తెలియలేదు. కానీ వీరు దేవుని ధర్మశాస్త్రమును లేక దేవుని వాక్యమును పాటించకపోతే వీరు తమ పాపములలో నశించిపోతారని ఇతనికి ఈ ఒక్క విషయం మాత్రమే తెలుసు. రండి, మనం కూడా ఈ కీర్తనకారునితో మనల్ని మనం పోల్చి చూసుకున్నా. అతనుకున్నట్టుగా నాలో కూడా లేదా మనలో కూడా ఈ భారం ఉందా? నశించిపోవచ్చున్న
వారి కోసం దేవుని ఎదుట కన్నీళ్లు విడుస్తున్నామా? నేను ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నామా? వారు నీకు భయపడినట్లు వారి మీద నీ శిక్ష పడనీయమని వారి కోసం ప్రార్థిస్తున్నామా? ఒకవేళ మనలో నశించిపోవచ్చున్న వారి ఎడల భారం లేనట్లయితే కాస్త ఆగి మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. ఒకవేళ నేను మంచి ద్రాక్ష తీగ నుండి నరకబడి ఉన్నానా లేదా అని ప్రశ్నించుకుందాం. ప్రభు అయిన యేసు నిజమైన ద్రాక్షవల్లి అయి ఉండియు తన మహిమను విడిచిపెట్టి ఆయన ఈ పాపంతో నిండి ఉన్న లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఆయన నన్ను నిన్ను ప్రేమించుచున్నాడు గనక ఈ పాపపు లోకంలోనికి ఆయన వచ్చాడు. అందుకే ఒకవేళ మనం కూడా ఆయనలో నివసించినట్లయితే మనలో కూడా అదే మనసు ఉంటుంది. కానీ పాపం మనలో రాజ్యమేలితే అప్పుడు మనము మన గురించి ఆలోచిస్తూ పోతాం. అయితే ఇతరుల వలన మనకు ఏదైనా లాభం ప్రయోజనం ఉన్నప్పుడే మనం వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. రండి, మనం పరలోక రాయవారులమవుదాం. నశించే వారు రక్షింపబడాలనే ఎంతో గొప్ప భారం మనపై మోపబడి ఉన్నది. దేవుడు మన కన్నులను నీటి ఏరులుగా మార్చునుగాక. ఎందుకంటే ఆ దేవుని ప్రేమను, దేవుని ఈ సువాసనను నశించిపోతున్న ప్రజలు గుర్తించాలి. దేవుడు ఇందు నిమిత్తమే మనందరికీ సహాయం చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యము కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ రాకడ ఎంతో సమీపమై ఉన్నప్పుడు నీవు మాకిచ్చిన ఈ రక్షణ యొక్క ఆనందాన్ని మేము అనుభవిస్తున్నా, నిశ్చింతగా జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కృప అనే ద్వారం అతి త్వరలో మూయబడుతుంది గనక ప్రభువా, ఈ రోజుల్లో మేము ఇతరుల కోసం కన్నీళ్లు విడిచుచూ ప్రార్థించుటకు ఎలాగనగా వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని, నిత్యమైన శిక్ష నుండి రక్షింపబడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దీవెనలో కోరుచూ ఉన్నా. మా కళ్ళల్లో కన్నీళ్లు ప్రసాదించు. ఆత్మల కోసం విజ్ఞాపన చేయునట్లు మా మోకాళ్ళకు బలాన్ని ప్రసాదించు. నీ రాక ఆసన్నమైంది గనుక మా ప్రియమైన వారు కూడా రక్షింపబడాలి. మాలో ప్రతి ఒక్కరికి క్రీస్తు వంటి మనస్సును అనుగ్రహించుమని వేడుకొనుచున్నా. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. రండి, మన ప్రభు రాకడ అతి సమీపమై ఉన్నది గనక ఈ రోజులలో మన స్నేహితుల కోసం, మన ప్రియమైన వారి కోసం, మనకు సమీపంగా ఉండి మనకు తెలిసిన వారి కోసం కన్నీళ్లు విడుద్దాం. తద్వారా వారు కూడా ఈ కృపను అర్థం చేసుకుని దేవుని ప్రేమను అనుభవించి నిత్యమైన శిక్ష నుండి రక్షింపబడతారు. ప్రభువు మన మోకాలను బలపరుచునుగాక, మన కన్నులను నీటి ఏరులుగా మార్చునుగాక. దీని కొరకు ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. మరణాత.